స్థానిక సంస్థలు రాబోతా ఉంది. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలన అంటా ఉంది. ఇంచుమించుగా 20 నెలలు కంప్లీట్ అవనికి వస్తూ ఉంది. సో ఇక్కడ సదరు ఓటర్ అనే వ్యక్తి తన ఓట్ హక్కుని వినియోగించుకుంటాడు, ఓకే. బట్ ఇక్కడ కాంగ్రెస్ పార్టీకే వేస్తారని చెప్పేసి ఎట్లా నమ్మగలం? సో ఇదే ఇప్పుడు పెద్ద చర్చగా నడుస్తూ ఉంది. ఎందుకంటే 20 నెలల్లో ఇందిరమ్మ ఇల్లు అనేది చాలా మేజర్ సబ్జెక్ట్. ఇది ఒక్క నియోజకవర్గానికి 3500 చొప్పున ఇస్తూ ఉన్నారు. సో ఈ నిజంగా 3500 చొప్పున నిజంగా ఇస్తున్నారా? ఒక్కొక్క గ్రామానికి ఎంతో వచ్చింది? మరి ఇందిరమ్మ ఇల్లుల వల్ల నిజంగా కాంగ్రెస్ పార్టీకి ప్లస్ జరుగుతుందా, మైనస్ జరుగుతుందా? సో ఇట్లాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అడగడానికి ఈరోజు మనం వరంగల్ జిల్లా వర్ధనపేట నియోజకవర్గానికి చెందినటువంటి ఏనుగుల అనే గ్రామానికి రావడం జరిగింది. మనతోనే కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకురాలు, అలాగే బీసీ ముద్దు బిడ్డ అయినటువంటి తొర్రి పద్మ గారు, అలాగే వాళ్ళ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఉన్నటువంటి పరిస్థితి. సో ఈ ఏనుగల్ గ్రామానికి ఎన్ని ఇందిరమ్మ ఇళ్ళు శాంక్షన్ అయినాయి, నిజంగా శాంక్షన్ అయినాయా కాలేదా? ఇప్పుడు ఇదే విత్ ఎవిడెన్స్ తోని విత్ క్లియర్ గా వీడియో రూపంలో మీ ముందుకు చూపించే ప్రయత్నం చేస్తా ఉన్నాను. నమస్తే మేడం, బాగున్నారా? నమస్తే అండి, బాగున్నాము. ముందుగా బీవీఆర్ ఛానల్ కి ధన్యవాదాలు. నా పేరు తొర్రి పద్మ, నేను కాంగ్రెస్ పార్టీ నాయకురాలను. యా మేడం, సూటిగా నేను ఇప్పుడు అవేవి లేకుండా సూటి ప్రశ్న ఏంటంటే, ఇందిరమ్మ ఇల్లులు ఓకే, ఇప్పుడు ఒక్క నియోజకవర్గానికి 3500 ఇస్తా ఉన్నారు, ఓకే. అవి వాటి గురించి మనం పక్కన పెడదాం. మీ విలేజ్ విషయానికి వస్తే ఏనుగల్ గ్రామం ఎన్ని శాంక్షన్ అయినాయి? మా విలేజ్ కి 36 ఇళ్ళు శాంక్షన్ అయినాయి. 36 ఇళ్ళు శాంక్షన్ అయినాయి. అందరి ఇల్లులు ఇప్పుడు కట్టుకుంటున్నారా? అందరు కట్టుకుంటా ఉన్నారు. ఆల్రెడీ బేస్మెంట్ లెవెల్ ఒక 10-15 మెంబర్స్ కు 1 lakh పడ్డది. ఇప్పుడు ఫస్ట్ ఫేజ్ అయిపోతుంది. సెకండ్ ఫేజ్ కూడా మళ్ళీ మా వాళ్ళంతా స్టార్ట్ ఆ బిల్ కోసం వెయిట్ చేస్తా ఉన్నారు. ఇప్పుడు ఇది ఇందిరమ్మ ఇల్లు? ఇందిరమ్మ ఇల్లు. ఇది ఇందిరమ్మ ఇల్లు. ఇది ఎవరి పేరు మీద ఉంది? ఎద్దు సరిత పేరు మీద ఉంది. మేడం గారేనా? రైట్, ఓకే. మేడం నమస్తే. మేడం నమస్తే. ఓకే మేడం, మీ పేరు? నా పేరు ఎద్దు సరిత. ఓకే, ఇల్లు మీదేనా? మాదే అండి. ఇప్పుడు ఈ ఇల్లు మీరు అంటే మీ పేరు మీద వచ్చింది కదా, ఫ్రీగా వచ్చింది, ఓకే. ఓకే, మీరు ఎవరికైనా మధ్యవర్తులకు ఏమైనా డబ్బులు ఇవ్వడం? ఎవరికి ఇవ్వలేదు. ఎవరు అడగిల్లా మీకు? అడగలేదు. అంత ఫ్రీగా వచ్చిందా? ఫ్రీగానే వచ్చింది. ఓకే, ఏం చెప్పాలనుకుంటారు? మీకు ఇల్లు శాంక్షన్ అయింది, ఆల్రెడీ కడుతా ఉన్నారు, సో సగం వర్క్ అన్న ఎక్కువనే అయిపోతా ఉంది, ఏం చెప్తా ఉన్నారు? మాకు ఇల్లు అచ్చుడు చాలా సంతోషం ఉన్నది. మాకు 10 ఏళ్ళ గతం నుండి గుడిసెలనే పడి ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ వచ్చిన కాంచి మాకు రేవంత్ రెడ్డి గారు మరియు ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు ఇల్లు లోను శాంక్షన్ చేసినందుకు మాకు చాలా సంతోషం. వాళ్ళందరికీ ధన్యవాదాలు. ఈ మా గ్రామంలోని ఇందిరమ్మ కమిటీ వాళ్ళందరికీ ధన్యవాదాలు. వాళ్ళు మాకు పేదరాలు, భర్త లేనామని అందరూ శాంక్షన్ చేసి నాకు ముందడుగు వేయించి నాకు బేస్మెంట్ లెవెల్ వరకు ఫస్ట్ బిల్లు కూడా కొట్టించింది ఆల్రెడీ. ఇప్పుడు దర్వాజా లెవెల్ లేస్తుంది, రెండో బిల్లు కూడా కొట్టేయాలని వాళ్ళకు నేను చెప్తున్నా. నా పేదరికాన్ని చూసి వాళ్ళు నన్ను ముందడుగు వేయించి నాకు ఇల్లు మనస్ఫూర్తిగా ఇచ్చినారు. ఇక్కడ పద్మ గారు మీకు హెల్ప్ చేశారా? పద్మ చేసింది, పద్మ గారు చేసిండ్రు. మళ్ళీ ఇందిరమ్మ కమిటీ వాళ్ళు కూడా అందరూ సహాయం చేసిండ్రు. పేదరాలు, ఆమెకు భర్త లేదు కాబట్టి, ఆమెకు భూమి జాగలు ఏం లేదు కాబట్టి ఆమెకు ముందడుగు తీసుకురావాలని తీసుకొచ్చిండ్రు. నాకు ఎలాంటి ఎవరు 10 రూపాయలు కూడా నన్ను లంచం అడగలేదు. ఓకే ఓకే. సో మేడం మీరు చెప్పండి, యాక్చువల్లీ ఇప్పుడు ఈ ఇల్లు అయితే యా ఓకే వర్క్ జరుగుతూ ఉంది లోపల కూడా. ఒకసారి కెమెరా కూడా ఒకసారి రండి, లోపల ఒకసారి చూపించండి, ఒకసారి లోపలికి వెళ్ళండి, ఒకసారి చూపించండి. ఓకే మేడం, ఇప్పుడు ఈ ఇల్లు అయితే ఇట్లా ఉంది, ఇంకా రిమైనింగ్ 35 ఇల్లు, 35 ఇల్లు ఇంకా ఇట్లనే కడతా ఉన్నారా? అట్లనే కడతా ఉన్నారా? నాకు ఇప్పుడు ఏమైనా ఎవిడెన్స్ చూపించగలరా మీరు? ఇంకా ఓకే, నెక్స్ట్ ఎక్కడికి? ఇప్పుడు ఇక్కడ చెట్టబోయిన రజిత అని వెంకన్న వాళ్ళది కూడా ఉంది. ఆయన గ్రామ పార్టీ సిబ్బంది, గ్రామ పంచాయతీ సిబ్బంది. తన కూడా ఇచ్చాము. నెక్స్ట్ అక్కడికి వెళ్దాం. ఓకే, సేమ్ అది కూడా ఇట్లానే ఉందా? అంటే కొన్ని ఇళ్ళకి ఇంకా శాంక్షన్ కాలేదు, 1 lakh ఇంకా పడలేదు అనే టాక్ వస్తా ఉంది. మరి అలాంటిది ఏం లేదండి. వాళ్ళు ముగ్గు పోసుకొని ఈ వర్షాలకు రెంట్ ఇండ్లు దొరకక ఆగిన వాళ్ళకి మాత్రమే డబ్బులు పడలేదు. ఆల్రెడీ బెడ్ లెవెల్ అయిన వాళ్ళకి మొత్తం డబ్బులు క్లియర్ అయిపోయినాయి. ఓకే రండి మేడం, ఇప్పుడు ఇక్కడికి వచ్చినాం మనం. ఓకే, ఇది నర్ర భాగ్యమ్మ, వాళ్ళకు కూడా ఇందిరమ్మ ఇల్లు శాంక్షన్ చేశాం. మేడం గారేనా? నా పేరే ఓకే మేడం, మీ పేరు? నర భాగ్యం. ఓకే, ఇది ఇప్పుడు ఇవాళ పోసినట్టున్నారు కదా? ఇవాళ ఇప్పుడే ఆఖరి అయింది. ఒకసారి చూపించండి కెమెరామెన్ గారు. ఇప్పుడు మీకు ఇల్లు ఎట్లా వచ్చింది? ఇబ్బందికరంగా వచ్చిందా, చాలా సులువుగా మీకు ఇల్లు వచ్చేసిందా? లేదు, ఇబ్బంది లేదు సార్. రేవంత్ రెడ్డి అన్న, నాగరాజు అన్న మాకు కావాలని అనుకున్నాం, వాళ్ళే ఇచ్చేసిండు. మాకేం ఇబ్బంది లేదు సార్. ఇంకేమైనా చెప్పాలనుకుంటా? ఇక ఏం లేదు చెప్పుడు, నా దగ్గర ఏం లేదు సార్. చేసిన ముచ్చట చెప్తాను. పద్మ గారు మీకు ఎట్లా హెల్ప్ చేశారు? పద్మ
నాగరాజన్న కాడికి తీసుకుపోయింది. ఆ, అయితే అన్న మాకు ఆస్తులు లేవు పాస్తులు లేవు అన్న అని అన్నాం. ఆ. అంటే పద్మ పెట్టేయిలరా అని చెప్పింది. పద్మ మాకు న్యాయం చేసింది ఉమ్. అంతే. ఓకే మేడం, ఇప్పుడు ఇక్కడ ఒక ఇల్లేమో, ఓకే ఇంకేమైనా చెప్తారా? ఏం లే, ఇన్ని రోజులు అద్దెకే సార్. ఇన్ని రోజులు అద్దెకున్నారా? 25 సంవత్సరాల ఇప్పుడు నుండి ఆ ఇల్లు అద్దె. మీదేనా? ఇప్పుడు మొన్న కట్టుకున్న ఎండాకాలంలో. ఉమ్. ఇది నా కొడుకు ఒకసారి చూపియండి ఆ ఇల్లు కూడా. అది ఎండాకాలంలో కట్టుకున్నాం సార్. ఎండాకాలంలో కట్టుకున్నారు. ఆ. ఓకే మేడం, ఇప్పుడు మనం ఫస్ట్ చూసిన ఇల్లు ఏమో ఆల్మోస్ట్ అవ్వనికి అంటే అయిపోనికి దగ్గర పడ్డది. ఇదేమో ఇప్పుడే బేస్మెంట్ ఇప్పుడే ఇప్పుడే. ఇస్తా ఉన్నారు. అంటే ఏంటి అంటే వెనక ముందు అంటే మా దగ్గర దళార్లు దాకి మొరం లేకుండా చేసిండు. గట్ల ఆహా, ఆ మొరం వల్ల ఈ రోజు ఇందిరమ్మ ఇళ్ళకు మాకు మొరానికి చాలా ఇబ్బంది అవుతున్నది. పాపం ఇందిరమ్మ ఇల్లు కట్టుకుంటాము అని చెప్పి ఆసక్తి గల వాళ్ళు మొరం దొరకక ఇటు వెనక ముందు ఆడడం వల్ల ఇట్లా లేట్ అవుతున్నాయి తప్ప మా దగ్గర ఏ ఇబ్బంది లేదండి. ఏ అధికారులు మమ్మల్ని ఇబ్బంది పెట్టట్లేదు. ఇప్పుడు జనరల్ గా 2 రూమ్లు ఉంటాయి కదా, ఇలా 4 రూమ్లు అవుపడతా ఉంది. అంటే 600 స్క్వేర్ యార్డ్స్ లో స్క్వేర్ యార్డ్స్ లోపల లాస్ట్ పిల్లర్ నుంచి 600 లోపు ఉండాల్సింది. ఆ లోపల మేము వీళ్ళు ఎన్నైనా కట్టుకోవచ్చు. దానికి గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చింది. వీళ్ళ ఇష్టం. ఓకే నెక్స్ట్ ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం? చెట్టబైన రాజుతా. రైట్, వెళ్దాం. మేడం, ఇప్పుడు మనం ఎక్కడికి వచ్చినాం? ఇందిరమ్మ ఇల్లు చెట్టబైన రాజుతా వాళ్ళ ఇంటికి వచ్చి. మేడం మీరేనా? ఓకే చెప్పండి. ఇప్పుడు ఇల్లు శాంక్షన్ అయింది, ఇల్లు కడతా ఉన్నారు, ఎలా ఫీల్ అవుతా ఉన్నారు? చాలా సంతోషంగా ఫీల్ అవుతాను. ఏంటిది మేడం ఇది? మాకు ఇల్లు మంజూరు అయినట్టు పత్రం ఇచ్చిళ్ళు. పత్రం ఇచ్చి ఇచ్చిళ్ళు. అమౌంట్ కూడా పడ్డాయి. ఎంత పడ్డది? 1,00,000 రూపాయలు పడ్డాయి. 1,00,000 రూపాయలు పడ్డా? ఇంతకు ముందు పెంకుటిన్లు ఉండే, ఇప్పుడు స్లాబ్ ఇల్లు వచ్చింది కదా, కట్టుకుంటాను. చాలా సంతోషంగా ఉన్నది. ఓకే, ఇల్లు వచ్చే క్రమంలో మధ్యవర్తులు మీ దగ్గర ఏమైనా డబ్బులు అడగడం అట్లాంటివి? లేదు, ఎవరు అడగలేదు. ఎవరు అడగలేదు. ఎవరు కూడా మేము ఎవరికి కూడా డబ్బులు ఇవ్వలేదు. ఓకే, ఇప్పుడు ఫస్ట్ విడతలో 1,00,000 పడ్డది. ఓకే, ఇప్పుడు ఎట్లా ఫీల్ అవుతా ఉన్నారు? స్థానిక ఎలక్షన్స్ రాబోతుంది, ఏం చెప్తారు? కాంగ్రెస్ పార్టీకి ముందుగా ధన్యవాదాలు. వాళ్ళ సపోర్ట్ ఎక్కువ ఉంది నాకు. సరే, నేను కొంచెం భయపడ్డా, డబ్బులు రావేమో అని భయపడ్డా, అడిగినా కూడా. ఒకసారి కెమెరామెన్ ఇల్లు ఒకసారి చూపించండి. చెప్పండి. రేవంత్ రెడ్డి నాగరాజన్న గారు వచ్చి ముగ్గు కూడా పోసిల్లు. ఆ రోజు ఓపెనింగ్ రోజు ఎమ్మెల్యే గారు వచ్చారు. వారు వచ్చి ముగ్గు పోసిల్లు. చాలా సంతోషంగా ఉన్నది. సీనియర్ అధ్యక్షురాలు పద్మక్క కూడా చాలా సపోర్ట్ చేసింది. ఓకే మేడం, ఇప్పుడు మీ పేరు చెప్తా ఉన్నారు, చెప్పండి. మా సార్ గ్రామ పంచాయతీలో డ్రైవర్గా చేస్తాడు. గ్రామ పంచాయతీలో డ్రైవర్. ఓకే మేడం, ఇప్పుడు నాకు ఫస్ట్ చూపించిన ఇల్లుకు సెకండ్ దానికి థర్డ్ దానికి డిఫరెన్స్ ఉంది. సెకండ్ చూపించిన ఇల్లు, థర్డ్ చూపించిన రెండు ఈక్వల్గా ఉంది. ఫస్ట్ చూపించిందేమో ఎక్కువగా డెవలప్మెంట్ అయింది. వాళ్ళని అడగండి మొరం ఎన్ని రోజులకు వచ్చింది అనేది. చెప్పండి మేడం. మొరం 15 days పట్టింది. మొరం రాలేదు. ఎందుకు రాలేదు అంటే వర్షాలు పడ్డాయి అప్పుడు. మళ్ళీ ఒకటి మొరం ఏదో వెహికల్ ఖరాబ్ అయిందని చెప్పి మాకు రాలేదు. దొరకలే మొరం. అసలు ఇబ్బంది అయింది. మొరమే 15 days. ఇది తొందరనే బేస్మెంట్ పోసినాం కానీ మొరమే లేట్ అయింది. 15 days పట్టింది. ఓకే, మీకు ఇంకేమైనా ఇబ్బందులు ఉన్నాయా ఇల్లు కట్టడంలో? ఏమైనా ఇబ్బంది, అధికారుల ఆలస్యం కానీ అట్లాంటివి? ఏం లేదు. ఎవరి ఇబ్బంది ఏం లేదు. ఎవరు కూడా డబ్బులు అడగలేదు. చాలా సంతోషంగా ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇల్లు కట్టుకుంటాను. అవునా? ఓకే రైట్ మేడం, నెక్స్ట్ ఎక్కడికి వెళ్తున్నాం? నెక్స్ట్ మాసాని వరమ్మ వెళ్దాం పండి. మేడం, ఇప్పుడు ఇల్లు అవుపడతా ఉంది. ఇప్పుడు ఇది ఎవరి పేరు మీద ఉంది, ఏం చెప్తారు? మండల కోమరమ్మ ఇల్లు. మేడం గారేనా? చెప్పండి అమ్మగారు. అబ్బాయి. ఓకే చెప్పండి. మండల కోమరమ్మ. నా పేరు రాకేష్, మండల రాకేష్. మేము గత ఒక 10-15 సంవత్సరాల నుంచి పెంకుటిళ్ళలో వర్షానికి కూలిపోతూ వర్షంలో వాటర్ వస్తూ చాలా ఇబ్బందిగా ఉండేవాళ్ళం. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. ఇప్పుడు ఇందిరమ్మ ఇల్లు ఇవ్వడం వల్ల నాకు ఇందిరమ్మ ఇల్లు వచ్చింది. కావున నేను కట్టుకుంటున్నా. ఇప్పుడు ఫస్ట్ బిల్ వచ్చింది నాకు. ఎంత పడ్డది ఫస్ట్ బిల్? 1,00,000 రూపాయలు పడ్డది. 1,00,000 రూపాయలు పడ్డది. ఇప్పుడు మీకు ఎవరైనా దళారుల మధ్యలో ఏమైనా డబ్బులు అడగటాలు ఏమైనా? ఎవరు అడగలేదు. లేదు. పద్మ గారి దగ్గర మీరు అంటే వెళ్ళి రిక్వెస్ట్ తీసుకున్నారా? బాగా అడిగిల్లా, మాకు ఇల్లు కావాలి, ఇల్లు అడిగిల్లా? లేకుంటే అక్కకు తెలుసు మేము అంటే పేదవాళ్ళు ఎవరు ఎలా ఉన్నారు. నేను 10 సంవత్సరాల నుంచి వెళ్ళి పెంకుటిల్లో ఉండి వర్షానికి లోపల ఉండేది.
కెమెరా ఒకసారి వీళ్ళు మొత్తం చూపించండి. చెప్పండి, మీరు చెప్పండి. అది ఇక పేదవాళ్ళు ఎవరో అక్క వాళ్ళకు, పద్మక్కకు అందరికీ తెలుసు. ఇందిరా మిల్లు వచ్చింది నాకు. ఇందిరా మిల్లు వస్తే ఫస్ట్ బిల్ వచ్చింది. స్థానిక సంస్థల ఎలక్షన్స్ రాబోతుంది. ముందుగా ఎంపీటీసీ జెడ్పీటీసీల ఎన్నికలు అయితే నగారం మోగింది. సో మీరు దాని గురించి ఏమైనా మాట్లాడాలనుకుంటున్నారా? యాజ్ ఏ ఓటర్గా, కామన్ మ్యాన్గా, అట్ ద సేమ్ టైం ఓటర్గా చెప్పండి. యాక్చువల్లీ మీరు చదువుకున్నారు కదా. ఓకే. సో మీరు అంటే ఎట్లా మీకు ఎట్లా అనిపిస్తుంది ఈసారి ఎవరిని గెలిపియాలి, ఏంది, ఎట్లా అట్లా? ఇప్పుడు ప్రజెంట్ మాత్రం మీరు చెప్పిన ఇవన్నీ చేస్తున్న ఇందిరా మిల్ వస్తా అన్నారు. ప్లస్ మళ్ళీ ఫ్రీ బస్ అన్నారు, అది కూడా వచ్చింది. కావున ఇప్పుడు నాకు ఇందిరా మిల్ వచ్చింది. ఇప్పుడు ఈసారి నేను ఓటు వీళ్ళకి వేద్దాం అనుకుంటున్నాను. ఎవరికి? కాంగ్రెస్ ప్రభుత్వానికి. రైట్. అమ్మ మీరేమైనా మాట్లాడతారా? ఏం లేదు, నేను మాట్లాడరాదు, నాకు మాట్లాడరాదు. ఓకే మేడం, ఎట్లా అనిపిస్తుంది? నిజంగా చాలా హ్యాపీగా వీళ్ళ ముఖంలో చాలా సంతోషం అవపడతా ఉంది. నిజంగా ఏం చెప్తారు? ముఖ్యంగా మా విలేజ్ లో ఏమి లేని వాళ్ళకి ఇండ్లు మా కాంగ్రెస్ ప్రభుత్వం అందియడం చాలా సంతోషంగా ఉంది. అలాగే ఇవి కాక ఇంకా కూడా సెకండ్ విడతలో కూడా ఇంకా ఇండ్లు లేని వాళ్ళని వెతుకుతాము. సెకండ్ విడతలో ఎన్ని ఇల్లు వచ్చే అవకాశం ఉంది? ఇప్పుడు ఫస్ట్ విడత 35 అన్నారు. 36. సెకండ్ విడతలో ఎంత? 50 వరకు మేము 50 వస్తుందా? 50 వరకు మేము అంచనా వేసుకున్నాము. ఇవి ఫిల్అప్ అయిందంటే మాకు ఎమ్మెల్యే గారు మిగతా కూడా ఇస్తా అన్నారు. దాని ప్రకారంగా మేము మళ్ళీ మా ఊర్లో ఇందిరమ్మ ఇండ్లు ఇంత ముందు గత 10 సంవత్సరాల ముందు వచ్చిన ఇందిరమ్మ ఇండ్లే ఉన్నాయి. ఇప్పుడు కూడా మా ప్రభుత్వం ఇచ్చిన ఇండ్లే ఉంటాయి. అదే ఇండ్లు ఉండాలని చెప్పి మేము మా ప్రభుత్వం దగ్గర కొట్లాడడం జరుగుతుంది, తీసుకురావడం జరుగుతుంది. ఎస్. ఇప్పుడు దీంతో 4 ఇల్లు అనుకుంటా మనం చూసింది. 4 ఇల్లు. ఇంకొక ఇల్లు చూద్దాం, తర్వాత మనం ముగించేద్దాం. ఎందుకంటే మనకు సమయభావం లేదు, టైం లేదు కాబట్టి 36 ఇళ్లలో ఒక 4 చూద్దాం. ఇంకొక ఇల్లు. ఇది 4 అయిపోయింది, ఇంకా 5వది. ఎక్కడికి వెళ్తాం ఇప్పుడు మనం? అక్కడ బీసీ వాళ్ళే ఎస్సీ కాలనీలో ఇంకొక ఎస్సీ వాళ్ళది ఆల్రెడీ స్టార్ట్ అయ్యి బిల్లు పడి ఉన్నాయి. పక్క పక్కనే 2-3 అంటే 4 ఉన్నాయి. 4 ఉన్నాయా? ఓకే, చూసేద్దాం పాండి. మేడం, ఇప్పుడు ఇల్లు ఎవరిది? ఇది ఇల్లు చింతకింది ముత్తమ్మ గారు. వారు లేరా ఇప్పుడు? వాళ్ళు పనులకు పోతారండి, పొద్దుంతా పనిలోకి వెళ్తారు. ఉంటారు వాళ్ళు. ఇప్పటిదాకా పని చేసినట్టున్నారు, ఇప్పుడే వెళ్ళిపోయారు. ఇది కూడా ఇందిరమ్మ ఇల్లేనా? ఓకే. ఈ 36లో ఇది కూడా ఒకటి. 36లో ఇది కూడా ఒకటి. ఓకే. ఇది కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళు ఇంత ముందు అక్కడ ఒక చిన్న గుడిసె లాగా ఉంటది, అది గడి అని అంటాం మా దగ్గర. అది కూడా గవర్నమెంట్ ల్యాండ్ లోనే పాపం వాళ్ళు ఇన్ని రోజులు నివాసంగా మామూలుగా ఎంత ఇబ్బంది అంటే అంత ఇబ్బందులలో బతుకుంటూ ఉన్నారు. మేము ఎలక్షన్ లో తిరుక్కుంటూ అలాంటి ఇండ్లను ఎప్పుడైతే వెరిఫై చేసినామో అలాంటి వాళ్ళకి మేము ఇల్లు ఇవ్వడం జరిగింది. ఓకే. నిరుపేద వాళ్ళకి. ఓకే. నెక్స్ట్ ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం? కాగితాల రాము వాళ్ళ. ఓకే, రండి. ఇప్పుడు ఇల్లు ఎవరి పేరు మీద ఉంది మేడం? మాసాని వారమ్మ. మీరేనమ్మా? నమస్తే అమ్మ. నమస్తే. ఓకే. ఓకే, మాట్లాడమ్మా. ఇల్లు ఎట్లా వచ్చింది మీకు? మాట్లాడండి అమ్మా, మాట్లాడండి. భయపడుతుంది, బాబుతో మాట్లాడండి. కొంచెం దగ్గరికి రండి. మీరేం అనుకోకండి. ఇల్లు వచ్చింది. సో ఎట్లా వచ్చింది, ఎట్లా ఫీల్ అవుతా ఉన్నారు? ఇల్లు వచ్చింది కేఆర్ నాగరాజ్ సార్ వల్ల వచ్చింది, మీ ఎమ్మెల్యే గారి వల్ల వచ్చింది అంటున్నారు. ఇప్పుడు ఇల్లు కోసం మీరు పడరాని కష్టాలు పడ్డారా? చాలా కష్టాలు పడ్డారా? ఇల్లు ఈజీగా రాలేదు అంటే ఇంత ఇల్లు రాకముందు చాలా కష్టం. రాకముందు కష్టపడ్డారు, ఇల్లు ఈజీగా వచ్చిందా? ఈజీగా వచ్చింది. ఓకే. మీకు మధ్యవర్తుల నుంచి ఏమన్నా డబ్బులు డిమాండ్ చేయలేదు? అట్లా ఏం చేయలే, ఎవరేం చేయలేదు. ఓకే. మీ ఇల్లు ఇంకా స్టార్టింగ్ స్టేజ్లో ఉంది. ఎందుకు అంటే మురం ఆ మధ్యలో వర్షం పడి కొంచెం మట్టి రాలేదు, అందుకోసమని ఆపినాం. ఓకే అమ్మా, ఇప్పుడు ఎలక్షన్ రాబోతుంది, ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్స్ రాబోతుంది, దాని తర్వాత సర్పంచ్ ఎలక్షన్స్ ఉన్నాయి. ఎట్లా మీరు ఓటు వేయాలనుకుంటున్నారు? మరి ఎట్లా ఏ పార్టీని గెలిపించాలనుకుంటున్నారు? మాట్లాడండమ్మా, ఏం కాదు, మాట్లాడండమ్మా. కాంగ్రెస్నే గెలిపించాలని. కాంగ్రెస్నే గెలిపించుకుంటారా? ఓకే. ఇంకేమైనా చెప్పాలనుకుంటారా? మీకు ఇల్లు వచ్చింది కదా, సంతోషంగా ఉన్నారు కదా? సంతోషం. ఓకే. అంటే ఈజీగా వచ్చిందా, మీకు ఎక్కడైనా ఇబ్బందులు పడ్డారా? ఈజీగానే వచ్చింది సార్. మేము ఎక్కడ ఇబ్బందుల వల్లే. అంతకుముందు మీరు అంటే అంతకుముందు మీకు ఇల్లు ఉండేనమ్మా? రేకులు సార్. రేకులు ఉండే. చెప్పండి మేడం, నిజంగా ఇదొక అద్భుత క్షణాలే చెప్పొచ్చు. ఏం చెప్పాలనుకుంటారు? వాస్తవం చెప్పాలంటే ఫస్ట్ మేము వేరే ఇల్లు రాసామండి.
వేరే ఇల్లు రాస్తే అది కొంచెం రిజెక్ట్ అయి ఉంటే మళ్ళీ ఇమీడియట్లీ వీళ్ళ పేరు ఇక్కడికి వచ్చి చూసేసరికి వీళ్ళది అసలు మామూలుగా ఒక రేకుల షెడ్ మామూలుగా ఉండేది. అది చూసేసరికి మంచిగా అనిపించలేదు, వీళ్ళకే పెట్టాలని చెప్పేసి వీళ్ళకి ఇల్లు పెట్టేసి డైరెక్ట్ ఎమ్మెల్యే గారిని తీసుకొచ్చి ముగ్గు పోయించాం మేము ఇక్కడే. అంటే మీరు ఎట్లా డిసైడ్ చేస్తారు మేడం? అంటే ఇప్పుడు ఇల్లు లేకుని వాళ్ళకి ఇల్లు ఇస్తున్నారా, లేకపోతే వాళ్ళకి ల్యాండ్ అంటే భూములు లేని వాళ్ళకి ఇస్తున్నారా? ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు ఇస్తున్నాం, పూర్తిగా ఇల్లు లేకుండా ఉంటున్నారు, అంటే ల్యాండ్ లేదు ప్లస్ అటు ల్యాండ్ ఉండొద్దు ఇల్లు ఉండొద్దు, అంటే అందులో 2 ఎకరాలన్నర 3 ఎకరాల వరకు ఉండొచ్చు. కాకపోతే ఒకటి ఏంటంటే ఇల్లు మెయిన్ గా ఇల్లు మాకు కాంగ్రెస్ ప్రభుత్వం ఏంది అంటే ఫస్ట్ ఇల్లు లేని ప్రతి పేదవాడికి మేము ఇల్లు ఇస్తామని చెప్పిండ్రు. అదే ప్రకారంగా మేము ఎలక్షన్ లో తిరిగిన ప్రతి ఇళ్లలో ఎవరెవరి ఉన్నాయి అనేది మేము ఫైనల్ చేసుకున్నాము. ఇది ఇప్పుడు కాదు, గత 5-6 సంవత్సరాల క్రితమే మేము ఫైనల్ చేసుకొని పెట్టుకున్నాము ఏ ఇల్లు ఇవ్వాలి ఏందనేది. దాన్ని ఇప్పుడు సెకండ్ విడతలో కూడా మిగతావి కూడా మేము కంటిన్యూషన్ చేస్తాము. ఏనుగల్లు ఊళ్ళో ఒక ఇందిరమ్మ ఇల్లు తప్పితే గుడిసెలు ఉండొద్దు, పెంకుటిల్లు ఉండొద్దు, రేకులు ఉండొద్దు. దానికోసం మేము పనిచేస్తాం. రైట్, నెక్స్ట్ ఎక్కడికి వెళ్తున్నాం? ఇక్కడ ఉంది రాజు గారా? ఓకే, గొల్లపల్లి. మేడం ఇప్పుడు ఎక్కడికి వచ్చినట్టు? ఇది ఫైనల్ ఇదే ఇల్లు, ఇప్పుడు మనం దీంతో ముగించేద్దాం, ఎందుకంటే చాలా ఇల్లులు ఉన్నాయి, కాకపోతే మనకు సమయాభావం తక్కువగా ఉంది కాబట్టి దీన్ని ముగించేద్దాం. ఎస్, ఫైనల్ ఇల్లు అనుకుందాం. ఏం చెప్తారు? ఎక్కడికి వచ్చినాం? గొల్లపల్లి ఉమా గారి దగ్గరికి వచ్చి. అమ్మ మీరేనా? అండి. ఓకే, మీకు ఇల్లు వచ్చింది. ఓకే, మీకు అంటే అంటే చాలా కష్టంగా వచ్చిందా, చాలా సులువుగా వచ్చిందా మీకు ఇల్లు? సులువుగానే వచ్చిందండి. కష్టంగా అంటే మేము కష్టపడ్డాం, మాకు ఇల్లు లేదని బాధపడ్డందుకు మాకు సంతోషంగా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మాకు ఇల్లు ఇచ్చిండండి. ఓకే, ఇక్కడ పార్టీలకు అతీతంగా ఇల్లులు మీకు వచ్చినాయా, లేకపోతే పార్టీలో పనిచేసే వ్యక్తులకు ఇల్లులు ఇస్తున్నారా అనే ఒక టాక్ కూడా ఉంది. మరి మీరు కాంగ్రెస్ పార్టీ వ్యక్తి అని మీకు ఇచ్చిల్లు అసలు ఎట్లా? మాకు కాంగ్రెస్ పార్టీ అని ఏం లేదండి, వేరే పార్టీ ఉండే కానీ ఈ పార్టీకి మాత్రం మాకు ఇల్లు ఇచ్చిండండి. వేరే పార్టీ? మీరు వేరే పార్టీ ఉండే. ఏ పార్టీ మీరు? బీజేపీ పార్టీ ఉండే కానీ ఆయనే ఉండేది, కానీ మాకు మాత్రం కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇల్లు ఇచ్చిండ్రు. ఓకే, మీరు బీజేపీలో ఉంటూ కూడా మీకు కాంగ్రెస్ వాళ్ళు ఇల్లు ఇచ్చిల్లు. ఓకే, రైట్. ఇప్పుడు స్థానిక సంస్థల ఎలక్షన్స్ రాబోతుంది, అంటే ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్స్ రాబోతుంది. దాని గురించి మీరు ఏమైనా మాట్లాడాలనుకుంటున్నారా? ఎవరు గెలిస్తే బెటర్ అనేది మీరు? కాంగ్రెస్ పార్టీ గెలవాలని. కాంగ్రెస్ పార్టీ గెలవాలి. ఎందుకంటే మా ఒక్కరికే కాదు, ఇంకా జనాలకు కూడా అందరికీ కూడా రావడానికి చేయడానికైనా ఇల్లు మా కంటే ఇంకా తక్కువ ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళకు కూడా ఇల్లు రావాలంటే వాళ్ళు వస్తేనే మళ్ళీ ఇంకోవరకు కూడా సాయం చేస్తారు. ఇల్లు ఇంకా ఎందుకమ్మా స్టార్ట్ కాలే? ఇంకా ఏంటి ప్రాబ్లం ఏంటిది? ఇక ప్రాబ్లం అంటే కొంచెం మాది కొంచెం వెళ్తుంది అంటే ఇక మాకు కూడా కొంచెం అమౌంట్ రావాలి కదా, ఇస్తాను వాళ్ళు ఇచ్చింది కానీ మాకు కూడా కొంచెం పెట్టుబడి ఉండాలి. మేము పెట్టుబడి పెట్టినాక మా డబ్బులు పంపిస్తారు కదా. మాకు ఎంత వచ్చింది అమౌంట్? మాకు ₹1,00,000 వచ్చినాయండి. వచ్చేసింది. ఓకే, అంటే మీరు కొంచెం పెట్టుకోవాలి, ఇంకా పెట్టుకోవాలి, అందువల్ల ఆగింది. ప్రాబ్లం మీదే? మాదే ప్రాబ్లం. మళ్ళీ కొంచెం వర్షాలు ఉండి కూడా కొంచెం వెనుకకైనా అట్లా కూడా. ఓకే, ఇంకేమైనా చెప్పాలనుకుంటారా? ఏం లేదండి. ఓకే, అంటే ఇక్కడ ఎమ్మెల్యే గారు వచ్చిళ్ళు. పద్మ గారు మీకు చాలా హెల్ప్ చేస్తారు. ఓకే మేడం, యాక్చువల్లీ ఇప్పుడు ఇదే దీంతో ముగించేద్దాం. ఇంకా చాలా ఇల్లులు అయితే ఉన్నాయని అంటున్నారు, నేను కూడా వస్తా అంటే చూసిన. ఓకే, ఇప్పుడు మాకు సమయం లేదు కాబట్టి దీంతో ముగించేద్దాం. ఇందిరమ్మ ఇల్లు గురించి ఫైనల్ అసలు ఏం చెప్పాలనుకుంటారు? ఇందిరమ్మ ఇల్లు అంటే ప్రజాప్రభుత్వం, ప్రజారాజ్యము, రేవంత్ రెడ్డి, ఇందిరమ్మ, రాహుల్ గాంధీ, సోనియా గాంధీ గారే గుర్తు రావాలి ఏనుగల్లుకు వస్తే. అలాంటి ఇందిరమ్మ ఊరును ప్రతిష్టాపించాలనే దానిపైన మేము ముందుకు వస్తున్నాం. మా ఊర్లో ఖచ్చితంగా ప్రతి పేదోళ్లకు మేము ఇందిరమ్మ ఇల్లు ఇస్తాం. ఇది చాలా సంతోషంగా ఉంది. మెయిన్గా మాది మేజర్ గ్రామ పంచాయతీ అయినా కూడా మాకు తక్కువ వచ్చే మెజార్టీ తక్కువ వచ్చే ఇండ్లు కూడా మాకు మా ఎమ్మెల్యే గారి సపోర్ట్ తోటి మేము ఎక్కువ ఇండ్లు తీసుకొచ్చుకున్నాం, ఇంకా కూడా తెచ్చుకుంటాం. అదే ప్రకారంగా ప్రభుత్వం కూడా తను చేపట్టిన పనుల ప్రకారం ఇస్తా అన్న హామీల ప్రకారం తను పనిచేస్తూ ఉంది. ప్రభుత్వం ప్రజాప్రభుత్వం కాబట్టి వాళ్ళు ఎప్పుడు కల్లబుల్లి మాటలు చెప్పలేదు. ఇందిరమ్మ ఇల్లు ఖచ్చితంగా పూర్తి చేస్తూ ఉంటారు. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తుల్లో మీ కాంగ్రెస్ పార్టీ శ్రేణులే కదా, ఇక్కడ ఈ ఇందిరమ్మ ఇళ్ళకి సంబంధించినటువంటి మెంబర్లు కానీ వ్యక్తులు ఎవరైనా ఉన్నారా? ఉన్నారండి. ఇందిరమ్మ మీరేనా? సార్ ఒకసారి అండి మైక్ ఆన్ చేసేద్దాం. ఓకే, మీరు యాక్చువల్లీ మీ హోదా ఏంటి సార్? ఇందిరమ్మ కమిటీ మెంబర్. ఏం చెప్పాలనుకుంటారు? మా ఊర్లో ఇందిరమ్మ ఇల్లు 36 శాంక్షన్ అయినాయి. 15 వరకు బిల్లులు పడ్డాయి, లక్ష రూపాయలు పడ్డాయి. మిగతా వాళ్ళకు కూడా త్వరలో వాళ్ళకు కూడా బిల్లులు పడతాయి. మా కేఆర్ నాగరాజు గారు కానివ్వండి, సీఎం రేవంత్ రెడ్డి గారు ఈ యొక్క ఇందిరమ్మ ఇల్లు ప్రతి సోమవారం బిల్లులు వారి అకౌంట్లో జమ చేయబడుతున్నాయి. బిల్లుల కాడ ఏం ఇబ్బంది లేదు. లబ్ధిదారులకు మేము ప్రతి
వాళ్ళ అంటే దగ్గర మీరు కూడా నేరుగా మీరు చూస్తున్నారా, మీకు తెలుసా ఇదంతా? తెలుసు. ఓకే. వాళ్ళ లబ్ధిదారులు కూడా మేము అవగాహన కల్పిస్తున్నాం. వాళ్ళకు కూడా మేము కొంచెం ఎంకరేజ్ చేసి త్వరగా కట్టించి వాళ్ళ బిల్లులు కూడా తొందరగా వాళ్ళ అకౌంట్లో వేయించడం జరుగుతుంది. సార్ ఇప్పుడు 36 ఇల్లులు కదా మీ విలేజ్ లో? అవును సార్. అన్ని ఇల్లులు ఇట్లనే ఉన్నాయా? ఏదైనా అస్సలు స్టార్ట్ చేయండి ఏమైనా ఉందా? అన్ని దాదాపు ముగ్గు పోసే ఉన్నాయి. అన్ని ముగ్గు పోసి ఉన్నాయి. అవును. ఎందుకు అవి ముగ్గు పోసే వరకు అక్కడే ఎందుకు ఆగినట్టు? ముగ్గు పోసి ఆగనంటే కొన్ని ఇబ్బందుల వల్ల వాళ్ళకి ఆగినాయి 2-3 ఇల్లులు. ఏంటి మేడం ఇబ్బందులు ఏంటి యాక్చువల్లీ ఎందుకు ఆగినట్టు? ఇబ్బందులు అంటే కొంతమందికి అంటే ఇప్పుడు కొన్ని ఇండ్లలో కొంతమంది వాళ్ళ ఇంట్లో భర్త లేదా తండ్రి అట్లా చనిపోయిన వాళ్ళు ఉంటే వాళ్ళకు సంవత్సరికాలు అయ్యేంత వరకు సెంటిమెంట్స్ అట్లా ఉందండి. వాళ్ళకి ఇంకొక 10-15 డేస్ అయితే అది కూడా అయిపోతుంది. అవి కూడా మేము ముగ్గు పోసి కట్టేయడానికి సిద్ధంగా ఉన్నాం. ప్రతి ఇంటికి మేము ఎలక్షన్లు ఎట్లా తిరుగుతూ ఉన్నామో ఇందిరమ్మ ఇల్లు ఇచ్చినప్పటి నుండి కూడా మా కమిటీ వాళ్ళు కానీ మేము కానీ ప్రతి ఇంటికి మా బూత్ మెంబర్లు కానీ మా గ్రామ పంచాయతీ అధ్యక్షులు కానీ ప్రతి ఒక్కరు మేము తిరిగి చెప్తా ఉన్నాం. ఒక పొలిటికల్ క్వశ్చన్తో దీన్ని మనం ముగించేద్దాం. బీజేపీ కానీ బీఆర్ఎస్ కానీ ఏమంటా ఉందంటే ఇందిరమ్మ ఇల్లు అని ఒక ట్యాగ్ లైన్ ముందు పెట్టుకొని ఎలక్షన్కి రాబోతుంది, బట్ ఇది కంప్లీట్గా ఫెయిల్యూర్ అవుతుంది అని చెప్పేసి అంటా ఉన్నారు. ఒక సీనియర్ నాయకురాలుగా ఏం చెప్పాలనుకుంటారు? ముఖ్యంగా బీజేపీకి బీఆర్ఎస్ వాళ్ళకు నేను ఒక్కటి చెప్పదలుచుకున్నా, మీలాగా 10 సంవత్సరాల అధికారంలో ఉండి మా నాయకుడు సీఎం రేవంత్ రెడ్డి గారే కానీ మా ఎమ్మెల్యే గారే కానీ మా మంత్రులే కానీ మా రాహుల్ గాంధీ గారు మాకు ఒప్పుకున్న మాట ప్రకారం మా సీఎం గారు పనిచేస్తూ ఉన్నారు, తన ఒప్పుకున్న మాట ప్రకారం మా ఎమ్మెల్యే గారు పనిచేస్తూ ఉన్నారు, వాళ్ళు చెప్పిన ఆదేశాలకు మేము పనిచేస్తూ ఉన్నాము. వాళ్ళలాగా ఈ బ్రోకర్ ముచ్చట్లు చెప్పి ఇస్తామని చెప్పి 10 సంవత్సరాలు వాళ్ళు గడిపిలే తప్ప ఏ ఒక్కరికి ఇల్లు ఇప్పించిన పాపన లేదు. ఇప్పుడు అదే బెడ్రూమ్ వాళ్ళు బెడ్ లెవెల్ మహాలక్ష్మి పథకం కింద వాళ్ళు బెడ్ లెవెల్ చేసిన బాపతి అదే ఇండ్లకు కూడా మేము మళ్ళీ మంజూరు చేయడం కోసం మా సీఎం గారి దగ్గరికి వెళ్ళాము. తను ఒప్పుకున్నారు, ఇస్తామని చెప్పారు. వాళ్ళకి కూడా ఆధార్ కార్డు తీసుకోవడం జరిగింది. వాళ్ళు మోసం చేసి ఆ ప్రభుత్వంలో మోసం చేసినా కూడా మేము వేయడానికి సిద్ధంగా ఉన్నాం. మా ప్రభుత్వం వాళ్ళలాగా కలబోలి మాటలు చెప్పే పొజిషన్లో లేము మేము. అంటే పార్టీలకు అతీతంగా అందరినీ కలుపుకొని పోతారు, ప్రతి ఒక్కరిని కలుపుకొని పోతాం. ఇప్పుడు ఫస్ట్ విడతలో 36 ఇల్లులు అయితే శాంక్షన్ అయినాయి. సెకండ్ విడతలో 50 అన్నారు మీరు స్టార్టింగ్ లో. అవునండి. నిజంగా 50 వస్తాయా? ఖచ్చితంగా తెస్తామండి. 50 ఖచ్చితంగా తెస్తాం. మిమ్మల్ని పిలిపించి మళ్ళీ మాట్లాడతాం. రైట్. ఇప్పుడు మనం నెక్స్ట్ బీసీ మూవ్మెంట్ మనం అక్కడ ముందుకెళ్ళి మాట్లాడదాం బీసీ మూవ్మెంట్ గురించి. మేడం యాక్చువల్లీ మనం ముగించేసినాం అక్కడనే, కాకపోతే ఇది దారిలో పోతా అంటే ఇది ఒక ఇల్లు ఉంది కాబట్టి ఇది యాక్చువల్లీ ఎవరిది అన్నట్టు? ఇది మాసాని పూలదండి. ఇంతకుముందు బీఆర్ఎస్ ప్రభుత్వంలో మేము శాంక్షన్ చేసినాం, మేము డబుల్ బెడ్రూమ్ కట్టిస్తాము అని చెప్పి అత్త వస్తే కోడలకు ఇబ్బంది అవుతుంది, కొడుకు వస్తే అమ్మకి ఇబ్బంది అవుతుంది, మనిషికి ఒక రూములు ఇస్తాను మేమని చెప్పి కేసీఆర్ గారు ఇచ్చిన మాటల ప్రకారం నమ్మి మోసపోయిన ప్రజలు వీళ్ళు. వాళ్ళకు మళ్ళీ మేము సహాయం చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి కూడా మేము ఆల్రెడీ ఆధార్ కార్డులు ఇప్పించడం జరిగిందండి. అమ్మా ఏం చెప్తారు? ఇప్పుడు ఈ ఇల్లు అయితే ఇప్పుడు కట్టినట్టయితే అవపడతాం లేదు, బీఆర్ఎస్ లోనే కట్టిల్లు. అవును సార్. ఏం చెప్పాలనుకుంటారు? ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం మాకు ఇల్లు ఇస్తారని మేము ఆశ. బీఆర్ఎస్ లోనే కట్టిల్లు, కానీ దీని టేక్ ఓవర్ దీన్ని కాంగ్రెస్ దీన్ని పట్టించుకుంటుందా? పట్టించుకుంటుంది. ఇప్పుడు ఇస్తామని మాకు చెప్పిండ్లు, ఓకే చేసుకున్నాం. ఫోటోలు కూడా ఇట్లా దించిళ్ళు, కొలతలు కొలుసుకున్నారు. మాకు ఇస్తామంటే మేము ఓకే చేసుకుంటాం. మీకు డబ్బులు ఏమైనా పడ్డాయా మేడం? పర్లేదు సార్. మేడం డబ్బులు పడలేదు అంటున్నారు, మీరేమో అందరికి 1 lakh పడ్డాయి అని అంటున్నారు. ఇది బీఆర్ఎస్ ప్రభుత్వంలో వేసిన బెడ్లు అండి. ఇప్పటి వరకు వీటి జోలికి మేము వెళ్ళలేదు. ఇప్పుడు మా ప్రభుత్వముకు మా రేవంత్ రెడ్డి గారు ఏం చేసిందంటే అప్పుడు కూడా ప్రజలే కదా వాళ్ళని ఇబ్బంది పెట్టొద్దని చెప్పేసి వాళ్ళకు కూడా మనం శాంక్షన్ చేద్దామని చెప్పేసి మొన్న లిస్ట్ ఫార్వర్డ్ చేసినాం. మొన్న ఫార్వర్డ్ చేసి డబ్బులు అయితే పడతాయి కదా? డబ్బులు ఖచ్చితంగా పడతాయి. ఓకే. వాళ్ళది వీళ్ళది కూడా ఇక్కడేనా? వాళ్ళది అక్కడ ముందు ఉంటదండి, మాట్లాడండి. వాళ్ళు కూడా ఇక్కడే చెప్తారు ఇక, ఎందుకంటే కొంచెం సేమ్ మీది కూడా ఇట్లనే ఉందా ఇల్లు? ఓకే. మీ పేరు చెప్పండి. యాకయ్య గారు కొంచెం దగ్గరికి రండి. ఓకే. మీది కూడా బీఆర్ఎస్ హయాంలో కట్టిల్లా లేకపోతే ఇప్పుడే? బీఆర్ఎస్ హయాంలో అప్పుడే ఇప్పించిండ్రు, ముగ్గు మోసిండ్రు, బెడ్ గిట్లా కట్టుకొని మీకు బిల్లు ఇప్పిస్తామని చెప్పిండ్రు. అది అయిపోయింది. ఇది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, వాళ్ళం రిక్వెస్ట్ అడుగుతాను సార్. ఓకే. సో మీకు కాంగ్రెస్ మీద నమ్మకం ఉందా మరి? వాళ్ళు ఇస్తారనే ఉన్నదా? ఉన్నది సార్. అమ్మ మీరు దగ్గరికి రండి అమ్మ. కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఖచ్చితంగా మాకు ఉన్నది. అప్పుడు టీఆర్ఎస్ హయాంలో మీకు ఏమైనా డబ్బులు పడ్డాయా? ఏం పర్లేదు, ఒక్క రూపాయి వల్ల పర్లేదు సార్ మాకు అసలు. అంటే ఇట్లా కొలత తీసుకువేళ్ళు కొలుసుకున్నారు, మేము ఇస్తాము సార్ అంటే ఇక మేము వెళ్ళాము.
మనం బ్యాంక్ అకౌంట్ ఆధార్ కార్డు ఇట్లా ఇచ్చినాం సార్. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గెలిపించే బాధ్యత మాది సార్. అంతేనంటారా? అవును సార్. ఓకే మేడం, ఇప్పుడు టిఆర్ఎస్ హయాంలో కట్టిన ఈ 2 ఇల్లులు అక్కడ ఒకటి అన్నారు, ఇప్పుడు వీళ్ళది అక్కడ ఉన్నది మేడం, ఈ అమ్మది ఇక్కడ ఉన్నది, ఈ రెండేనా ఇంకా ఏనుగల్లో ఉన్నాయి సార్, ఇంకా 15 ఇళ్ళ వరకు ఉన్నాయండి. ఇంకా 15 వరకు ఉన్నాయి. అన్నిటిని మీరు ఆదుకుంటారా? అన్నిటికీ ప్రతి ఒక్కరిని ఆదుకుంటామండి, అన్ని ఇళ్ళలు అన్ని ఇళ్ళ. అంటే అప్పుడు బీఆర్ఎస్ హయాంలో కదా మాకెందుకు అవసరం లేదు అనే లేదండి, వాళ్ళు కూడా మా విలేజ్ వాళ్ళే కదా. ఏంటంటే ఎవరికైనా ఆశ ఉంటది, ప్రభుత్వం ఇల్లు ఇస్తుందంటే వాళ్ళు పార్టీకి పనిచేసి పార్టీలు ఉన్నారు, అంటే కానీ వాళ్ళు మోసం చేస్తారనేది వాళ్ళకి తెలియదు కదా. అంటే ఇప్పుడు మీరు తెచ్చిన 36 కాకుండా ఇవి వేరేనా? ఇది వేరే అండి, ఇవి వేరే. 36 వేరే, ఇది వేరే, ఇది వేరే, మళ్ళీ ఈ 15 వేరే, ఈ 15 వేరే. మేము 50 ఫిల్అప్ చేస్తామనేది కూడా మీకు అయిన తర్వాత చెప్దామని ఆపేసామండి. ఆహా, రైట్ ఇవి రైట్ కూడా రైట్. వస్తాయండి అందులోనే ఇవి కూడా వస్తాయి. ఓకే, సో ఇంకేం చెప్పాలనుకుంటారు? ఫైనల్ దీన్ని ముగించేద్దాం ఇప్పుడు దీంతోనే, ఎందుకంటే చాలా ఉందండి, ఇప్పుడు మనం తిరగలేం, చాలా ఉంది, తిరగలేం, సమయాకులం, మనకు టైం కూడా చాలా తక్కువగా ఉంది. దీని తర్వాత మనం బీసీ మూవ్మెంట్ మాట్లాడాలి. ఫైనల్లీ ఇందిరమ్మ ఇళ్ళ గురించి మళ్ళొకసారి. ఇందిరమ్మ ఇల్లు ప్రతి పేదోడికి ఖచ్చితంగా ఇల్లు ఇప్పిస్తాము. ఇందిరమ్మ ఇళ్లలో ప్రతి గృహప్రవేశానికి కాంగ్రెస్ పార్టీ ముందుంటది. కాంగ్రెస్ పార్టీ నుంచి ప్రతి బిల్లు రూపాయి ఆగకుండా ఇచ్చే బాధ్యత తీసుకుంటాం. ఓకే, ఒక క్వశ్చన్ మిమ్మల్ని అడుగుతా. ఇప్పుడు టిఆర్ఎస్ హయాంలో మీ ఇల్లు ఇచ్చింది, ఇల్లు అనేది రావడం టిఆర్ఎస్ హయాంలో, ఖచ్చితంగా మీకు కాంగ్రెస్ పార్టీలో మరలా మిమ్మల్ని ఆదుకుంటారని ఖచ్చితంగా అనిపిస్తుందా? బరాబర్ నేను దానికి ఓటు చేసే బాధ్యత నాకు సార్. ఓటు వేస్తా, వాళ్ళతో పాటుగా నేను కండ కప్పుకొని తిరుగుతా. ఓకే ఓకే, అంటే మీకు ఇల్లు రావడం కోసమే కండ కప్పుకుంటారా? కాదు, ఇల్లు రావాలి, అందులో తిరగాలి అని మాకు రావాలని కోరుకుంటున్నాం. మేడం, ఇక్కడ ఒక డౌట్ మేడం, ఇప్పుడు టీఆర్ఎస్ హయాంలో ఇచ్చిన ఇల్లు ఉన్నాయి కదా, వాళ్ళకి 15 మంది, వాళ్ళు కాంగ్రెస్లో కాకుండా ఇదే బీఆర్ఎస్లో తిరిగిన అనుకోండి, అయినా వాళ్ళని మీరు ఇస్తారా? వాళ్ళు ఇంకా మేము జాయిన్ చేసుకోలేదండి, వీళ్ళ ఆధార్ కార్డులు కూడా మేము ఫార్వర్డ్ చేసాము, పార్టీతో సంబంధం లేకుండా ఫార్వర్డ్ చేసాము. అంతేనంటారా? వాళ్ళు ఇప్పటికి మేము వాళ్ళకి ఏమైనా కన్నువ కప్పినామా మీరు మాట్లాడాలి. మా బిడ్డ వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇట్లా మాకు కావాలని తిరిగినాం. మాకు అప్పుడు గుడిసె ఉండేది సార్, గుడిసె వర్షాలు కూలిపోయినాయి, మాకు దూలం సుత ఇరిగింది. అప్పుడు బీఆర్ఓ తీసుకొచ్చి చూపెడితే ఇల్లు వచ్చినప్పుడు ఇల్లు పెడతాం సార్ అని చెప్పి. ఈ 15 ఇల్లులు ఉన్నాయి కదా టీఆర్ఎస్ హయాంలో, వాళ్ళు మరలా టీఆర్ఎస్ లోనే తిరిగినా కూడా మీరు బరాబర్ ఇస్తారా? ఖచ్చితంగా ఇస్తామండి. అంతేనా? ఎందుకంటే ప్రజలు వాళ్ళు ఇప్పుడు ఓటు హక్కు వాళ్ళ బాధ్యత, వాళ్ళు నడుస్తున్నారు. సరే, తర్వాత వాళ్ళకి ఏది అనిపిస్తుందో వాళ్ళు నచ్చింది చేస్తారు తప్ప వచ్చిన వాటికి మాత్రం ఏ ఇంటిని బిల్లు ఆపేది లేదు. ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఇల్లు ఇస్తాము, వాళ్ళని ఆదుకుంటాము. రైట్, సో ఇది ఇందిరమ్మ ఇళ్ళకి సంబంధించినటువంటి అప్డేట్. నెక్స్ట్ మనం బీసీ మూవ్మెంట్, బీసీ 42% రిజర్వేషన్ నిజంగా ఇది ఇంప్లిమెంటేషన్ దిశగా అడుగులు వేస్తుందా వేయదా? ఇన్ కేస్ వేయకపోతే ఎట్లా ఉంటుంది, వేస్తే ఎట్లా ఉంటుంది, కాంగ్రెస్కి ఓట్ శాతం తగ్గుతుందా పెరుగుతుందా? ఇది ఇప్పుడు మనం వేరే ప్లేస్కి వెళ్ళి చర్చించే ప్రయత్నం చేద్దాం. మేడం రండి. మేడం, ఇప్పటిదాకా మనము ఇందిరమ్మ ఇళ్ళకి సంబంధించినటువంటి అప్డేట్ క్లియర్గా మనం తెలుసుకున్నాం. ఓకే, ఈ బీసీ, ఎందుకంటే మీరు బీసీ ముద్దుబిడ్డ, అందులోనూ మహిళ, ఒక డైనమిక్ లీడర్, మీరు సీనియర్ లీడర్. ఓకే, బీసీ 42% రిజర్వేషన్ నిజంగా ఇంప్లిమెంటేషన్ అవుతుందా? మీకు ఎట్లా అనిపిస్తుంది? ఖచ్చితంగా అవుతుందండి. మా సీఎం గారు ఒక ఓసీ బిడ్డ అయినా కూడా బీసీకి సపోర్ట్ చేస్తూ ప్రతి రాష్ట్రంలో 42% రావాలి అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు కోట్లాడుతూ ఉన్నారు. ఖచ్చితంగా అవుతుంది. ఇంకొక చిన్న విషయం ఏంటంటే, పాపము ఆ బీజేపీ నాయకునికి మతస్థిమితం తప్పినట్టుంది. ఆ కేంద్రంలో ఉన్న ప్రధానమంత్రియే బీసీఏ కదా, మరి 42% ఇవ్వడానికి వాళ్ళకి ఇబ్బంది ఏంది? అప్పుడు వాళ్ళు ఓట్లు అడగలేదా మైనార్టీ వాళ్ళని? అయితే వాళ్ళ క్వశ్చన్ ఏంటంటే, బండి సంజయ్ గారి క్వశ్చన్ ఏంటంటే, ఈ 42లోనే 10% అనేది ఓబీసీ ముస్లింలకు పోతే రిమైనింగ్ 32నే కదా, మీరు ఎక్కడ 42 ఇస్తున్నారు అనేది మేజర్ ప్రశ్న. అప్పుడు కూడా 29లోనే వాళ్ళు ఇంక్లూడింగే కదా. ఇది బీఆర్ఎస్ హయాంలో 29 అది కూడా ఇంక్లూడింగ్ మైనార్టీ ఉంది కదా, అందులో సపరేట్ బీసీ చేయలేదు కదా. ఇప్పుడు ఖచ్చితంగా అందులోనే ఇంక్లూడింగ్ మేము 42 అడుగుతా ఉన్నాము. దాంట్లో అసలు ఆ బండి సంజయ్ గారు ఒక కేంద్ర మంత్రి అయి ఉండి కూడా బీసీలను వివక్షంగా మాట్లాడడం ఎంతవరకు సమంజసమో నాకు అర్థం కావట్లేదు. ఒక్కసారి ఆలోచించుకొని తను నిద్రపోయినప్పుడు కూడా ఆలోచిస్తే బీసీలు ఏందనేది, ఏ స్థాయిలో ఉంటున్నారు, బీసీలకు మేము న్యాయం చేస్తే ఎట్లుంటది, చేయకపోతే ఎట్లుంటది అనేది తను ఒకసారి విమర్శించుకోవాలి. తను ఆత్మ విమర్శించుకుంటే ఏందనేది అర్థమైతా ఉంటది. ఈ 42% అనేది ఇస్తే స్టేట్ లో కూడా ప్రతి ఒక్కరిని ఇంక్లూడింగ్ చేసుకుంటాము. లేదు వాళ్ళు మైనార్టీలు వేరు బీసీలు వేరు అనే మాట మాట్లాడితే ముస్లింల ఓట్లు వాళ్ళు అడగవద్దు.
మైనార్టీ ఓట్లు వాళ్ళు అడగకుండా ఉంటారని చెప్పి వాళ్ళు ఉంటే మేము ఉన్న వాటికే పని చేసుకుంటా వెళ్తాం. లేదు అంటే ఎంత దూరమైనా వెళ్ళడానికి మేము సిద్ధం. ఇప్పుడు ఇదంతా కాదు మేడం, ఇప్పుడు ఎలక్షన్స్ కూడా ఇప్పుడు ఎలక్షన్ రానికి సంసిద్ధంగా ఉంది. ఈ BC 42 ఇంప్లిమెంట్ అసలు అవుతుందా కాదా? అసలు మీకు ఎట్లా అనిపిస్తుంది, అవుతుందా కాదా? ఖచ్చితంగా అవుతుంది అనిపిస్తుంది. కానీ లీగల్ గా ఇది అసాధ్యం అంటున్నారు కదా. లీగల్ గా అంటే మరి పాపం బీజేపీ ఎంపీలు అంతా ఇక్కడ నుంచి 8 మంది ఉన్నారు కదా, అవును, స్టేట్ వాళ్ళే కదా వాళ్ళు ఇంగిత జ్ఞానం పెట్టి ఆలోచించి మా రాష్ట్రానికి కూడా BC రిజర్వేషన్ 42% కావాలి అని చెప్పి వాళ్ళు కొట్లాడి తెచ్చుకుంటే అంతకంటే ఇంకా మంచి అనేది ఏది ఉండదు. లేదు అంటే మాత్రం బీజేపీ జెండా ఇక్కడ నాటనీయకుండా చేస్తాం మేము. అంతవరకు మేము సిద్ధం. ఇప్పుడు 42% రిజర్వేషన్ కదా ఇంప్లిమెంటేషన్ అవ్వకపోతే కాంగ్రెస్ పార్టీకి ఓట్ల శాతం బరాబర్ తగ్గుతుందా? ఏది తగ్గదండి. ఎందుకంటే వాళ్ళు చేసే అన్యాయం ఏందనేది ప్రతి ఒక్కరికి కనిపిస్తా ఉన్నది, చూస్తా ఉన్నాం మనము. ఎవరి వల్ల ఏంది, అసలు ఎందుకు 42% ఆగుతా ఉన్నది అనేది జనాలు చూస్తా ఉన్నారు. ఇప్పుడు తెలివి తక్కువతనంగా ఎవరు లేరండి. ప్రతి ఒక్కరికి బీజేపీ ఏం చేస్తుంది, బీఆర్ఎస్ ఏం చేస్తుంది, కాంగ్రెస్ ఏం చేస్తుంది అనేది చూస్తా ఉన్నారు. కాబట్టి మేము కాంగ్రెస్ పార్టీ నుంచి 15 సంవత్సరాలు వాళ్ళు 15 సంవత్సరాలు పాలించడానికి వాళ్ళు ముందున్నారు. ఇప్పుడు ఆల్రెడీ 2 టర్ములు అయిపోయినాయి. బీజేపీ ఇప్పుడు 3వ టర్మ్ స్టార్ట్ అయింది, నడుస్తుంది. 20 నెలలు కూడా అవుతున్నది. ఇన్ని రోజులు కనీసం బీసీ గురించి ఆలోచించని వాళ్ళు ఇప్పుడు ఆలోచించకుండా ఉండేది ఉంటే మాత్రం తెలంగాణ రాష్ట్రంలో బీసీని ఓటు అడిగే హక్కు వాళ్ళు కోల్పోతారు. ఓకే, ఇంకెవరైనా మాట్లాడతారా మేడం ఇక్కడ? మాట్లాడతారు సార్. మీ పేరు? నా పేరు సంపత్ అండి. సంపత్ గారు, ఓకే, మీరు కాంగ్రెస్ పార్టీలో మీ రోల్ ఏంటి సార్? కాంగ్రెస్ పార్టీలో మేము మా గ్రామ పంచాయతీ కానీ, మా ఎంపీటీసీ కానీ, జెడ్పీటీసీ కానీ వీటిని గెలిపించుకోవడమే మా రోల్. ఎంపీటీసీ కానీ జెడ్పీటీసీ కానీ గెలిపించుకోవడమే మీ రోల్ అని చెప్పేసి మీరు అంటా ఉన్నారు. ఇప్పుడు ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్స్ రాబోతుంది. ఎట్లా గెలిపించుకుంటారు మీరు? ఇప్పుడు మీ పర్వతగిరి మండలంలో మీ ఎక్కువ శాతంలో ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎట్లా గెలిపించుకుంటారు? మీ ముందు ఉన్నటువంటి స్ట్రాటజీ ఏంటి? మేము కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి ప్రజలకు కావాల్సిన పనులన్నీ చేస్తూ ఉన్నాం కాబట్టి వాళ్ళను ఓటు అడిగి మేము గెలిపించుకునే ప్రయత్నంలో ఆ భాగంలో ఉన్నాం. కానీ బీసీ రిజర్వేషన్ చాలా పెద్ద సమస్యగా మీకు మారనుందా? బీసీ రిజర్వేషన్ ఒకవేళ వాళ్ళు ఇవ్వకపోతే మాకు ప్లస్ అవుతుంది. ప్లస్ అవుతుంది ఎందుకంటే వాళ్ళు వ్యతిరేకిస్తూ ఉన్నారు కాబట్టి మాకు బీసీలు మాకు సపోర్ట్ చేస్తారు అనేది మా ఆలోచన. అంటే వాళ్ళు ఇక్కడ వ్యతిరేకించట్లేమో అంటున్నారు. ఆ 42లోనే 10% కనుక వాళ్ళకి ఇవ్వకపోతే మాకు ఓకే అని చెప్పేసి వాళ్ళు అంటారు. వాళ్ళు 10% వాళ్ళు అంటున్నారు కానీ ఇంతకు ముందు ఉన్న దాంట్లో 29% ఉన్నది. అందులో వీళ్ళు ముస్లింలలో 10% ఉన్నోలే కదా. మరి ఇప్పుడు మేము 40% 42% మేము ఇస్తామని అనుకున్నాము. అంటున్నప్పుడు అందులో వీళ్ళు ఇంక్లూడ్ చేసి ఇస్తున్నాం మేము. అప్పుడు లేరు కదా, మరి వాళ్ళు తీసేసి ఇయ్యలే కదా 29%. మేము అది కలుపుకొని మేము 42% అంటున్నాం. అలాంటప్పుడు వాళ్ళు మేము ఇయ్యమని చెప్పనంటే వాళ్ళ బీసీ కేంద్ర మినిస్టర్ ఉన్నాడు బండి సంజయ్ గారు, కిషన్ రెడ్డి గారు మన రాష్ట్రం నుంచే ఆయన మినిస్టర్ ఉన్నాడు, కేంద్ర మినిస్టర్. వీరందరూ కలిసి అప్పుడు అసెంబ్లీలో చర్చ పెట్టినప్పుడు వాళ్ళ ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు. వాళ్ళు కూడా అప్పుడు వీళ్ళందరూ ఏకతాటి మీదకి వచ్చి తీర్మానం పెడితేనే కదా బిల్లు పాస్ అయింది. ఆ బిల్లును రాష్ట్రపతి దగ్గర పంపినప్పుడు వీళ్ళు ఇప్పుడు వ్యతిరేకత చేస్తాను. దానివల్ల బీసీలను ఓటు అడిగే నైతిక హక్కు వాళ్ళు కోల్పోతారు. రైట్. ఇంకెవరైనా మాట్లాడతారా మేడం? సార్, మీరు కమిటీ మెంబర్ కదా, ఏది ఇందిరమ్మ కమిటీ. బీసీ మూవ్మెంట్ గురించి ఏం మాట్లాడతారు? ఈరోజు మా యొక్క కాంగ్రెస్ గవర్నమెంట్ మేనిఫెస్టోలో పొందుపరిచినట్టుగా బీసీలకు ఇచ్చిన హామీని నెరవేర్చడానికి 42% మా యొక్క రేవంత్ రెడ్డి గారి అధ్యక్షన ఉన్న ఢిల్లీలో కూడా ధర్నా చేయడం జరిగింది. ఈ యొక్క రిజర్వేషన్ల పైన రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో వార్డు మెంబర్లే కానీ, సర్పంచ్లే కానీ, ఎంపీడీసీలే కానీ, జెడ్పీటీసీలను 42%తోనే వెళ్ళి గెలిపించుకుంటామని మా యొక్క నమ్మకం. రైట్ మేడం, ఇంకెవరు మాట్లాడతారు? మీరు మాట్లాడతారా సార్? ఒకసారి మైక్ ఇవ్వండి. మీ పేరు చెప్పండి, కాంగ్రెస్ పార్టీలో మీ హోదా ఏంటిది? నా పేరు ఏం కాదు చెప్పండి. నా పేరు మాసాని భాస్కర్. నేను 240 బూత్ కన్వీనర్ని. కామారెడ్డి డిక్లరేషన్లో ప్రతిపాదన చేసినట్టు మా యొక్క ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 42% బీసీలకు రిజర్వేషన్ ఇచ్చినాకనే స్థానిక ఎన్నికలకు వెళ్తామని చెప్పిండు. అవును, అదే ప్రకారంగా మా రాష్ట్రంలో 42% బీసీ డిక్లరేషన్ చేస్తామని ఆర్డినెన్స్ని గవర్నర్ దగ్గర ఉంచిండ్రు. గవర్నర్ దాన్ని ఆమోదిస్తలేడు.
అంటే కొన్ని లీగల్ ఇష్యూస్ ఉన్నాయి కాబట్టి గవర్నర్ గారు దాన్ని అట్లా ఐ మీన్ స్టేబుల్గా అట్లా ఉంచడం. లీగల్ ఇష్యూస్ ఏమండి, ఇప్పుడు కేంద్రంలో వాళ్ళ గవర్నమెంట్ 15 సంవత్సరాలు 3 పీరియడ్లు ఇప్పుడు చేయబట్టి ఆయన ఒక బీసీ కదా, మేము రాష్ట్రంలో బీసీ డిక్లేర్ చేస్తే కేంద్రంలో మేము కూడా చేయాల్సి వస్తుంది. ఆ యొక్క స్ట్రెస్ మా మీద పడుతుంది. మేము చేయకపోతే మా ఓటు బ్యాంక్ ఎక్కడ నశిస్తాను వాళ్ళు ఆలోచన చేసి దాన్ని కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తాను. కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా రాష్ట్రంలో మా యొక్క ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు బీసీ డిక్లరేషన్ అమలు చేసిన తర్వాతనే ఎలక్షన్కి వెళ్తాం, బీసీలను గెలిపించుకుంటాం. కాంగ్రెస్ పార్టీలో 42% ఎవరికైతే వాళ్ళని ఖచ్చితంగా మేము గెలిపించుకున్న బాధ్యత మాది. 42% మేము కట్టుబడి ఇప్పటికి కూడా ఉన్నాం. మరి ముఖ్యమంత్రి గారు ఉన్నారు, మా యొక్క ప్రభుత్వం అదే విధానంలో ముందుకెళ్తాం. రైట్ మేడం, ఫైనల్లీ యాక్చువల్లీ ఇప్పుడు మీరు ఏం చెప్పాలనుకుంటారు? ఇప్పుడు బీసీ మూమెంట్ అనేది చాలా హీట్, చాలా చాలా పెద్ద టాపిక్, అది పెద్ద సబ్జెక్ట్ అయిపోయింది. ఏ పార్టీ చూసినా కూడా ఈ బీసీ చుట్టే తిరుగుతూ ఉన్నారు. ఏం చెప్పాలనుకుంటారు? ఏది ఏమైనా 42% మొన్న జంతర్ మంతర్ ఢిల్లీలో మేము పాల్గొనడం కూడా జరిగింది. బీసీ కోసం, బీసీ రిజర్వేషన్ కోసం మా సీఎం గారి ఆదేశాల మేరకు మేము ఎక్కడికైనా వెళ్తాము. బీసీ రిజర్వేషన్ ఖచ్చితంగా సంపాదించుకుంటాము. ఎందుకంటే తమిళనాడులో ఇచ్చారు కదా, అవును, దాన్ని బేసిక్ చేసుకునైనా మాకు తెలంగాణలో ఇవ్వచ్చు కదా. దానికి వాళ్ళకి వచ్చే నష్టం ఏముంది అనేది మాకు అర్థం కావట్లేదు. వాళ్ళకి ఆ భయం ఎందుకు? ఎందుకంటే ఈ బీసీ ఇవ్వకపోతే కాంగ్రెస్ పార్టీ మైనస్ అవుతుందేమో అని చెప్పి వాళ్ళు ఆలోచిస్తా ఉన్నట్టున్నారు. కానీ ఎట్టి పరిస్థితిలో కాంగ్రెస్ పార్టీ మైనస్ అనేది కాదు. ఖచ్చితంగా ఇప్పుడు రాబోయే స్థానిక ఎలక్షన్ లో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ప్రతి విలేజ్ లో జెండా ఉంటది, ప్రతి దగ్గర ప్రతి గడపకు. ఇదే కాదు 2034 వరకు కూడా మీకు ఇంత ముందు చెప్పిన ఇదే కాంగ్రెస్ పార్టీ ఉంటది. కాంగ్రెస్ పార్టీలో సీఎం రేవంత్ రెడ్డి గారే ఉంటారు. ఇప్పుడు కామారెడ్డి డిక్లరేషన్ లో భాగంగా ఖచ్చితంగా 42 మేము ఇస్తాము, ఇచ్చిన తర్వాతనే మేము స్థానిక సంస్థలకి వెళ్తామని రేవంత్ రెడ్డి గారు అన్నారు. అవునండి, ఖచ్చితంగా ఇప్పుడు అదే మాట మీద కట్టుబడి ఉన్నారు. అదే మాట మీద కట్టుబడి ఉన్నాం కాబట్టి అసలు మెయిన్ గా ఈ దొంగ ఓట్లు, ఈ చిల్లర ఓట్లు పడకపోతే మా రాహుల్ గాంధీ గారే ప్రధానమంత్రి. ఓకే, ఆ దాని వల్ల తను కాలేకపోయింది కాబట్టి వీళ్ళని రిక్వెస్ట్ చేయడం అవుతుంది తప్ప, లేదు అంటే మా రాహుల్ గాంధీ గారు ప్రధాని అయ్యేది ఉంటే 42 డిక్లరేషన్ మేము ఢిల్లీ దాకా పోవాల్సిన అవసరం లేదు, మా దగ్గరికి వచ్చి ఉండేది. రేవంత్ రెడ్డి గారి జంతర్ మంతర్ దగ్గర వెళ్ళి చేయడం అనేది దీన్ని ఎట్లా చూడాలి? ఇది రాజకీయాల్లో కోణంలో భాగంగా రాజకీయ కోణం కాదు, బీసీకి సపోర్ట్ గా ఒక ఓసీ బిడ్డ అయినా కూడా, ఒక రెడ్డి బిడ్డ అయినా కూడా మా బీసీకి మద్దతుగా రేవంత్ రెడ్డి గారు రావడం జరిగింది. అది రాజకీయ పరంగా కాదు. అంతేనా? ఎస్, ఓవరాల్ గా ఏం చెప్పి ముగించాలనుకుంటారు? అసలు ఏంటి ప్రజలకు మీరు ఇచ్చే మెసేజ్ ఫైనల్ వన్? ఇంకా బీసీ గురించే కావచ్చు, ఇంకా ఏదైనా కావచ్చు. ముఖ్యంగా బీసీ రిజర్వేషన్ 42% ఇంక్లూడింగ్ మైనార్టీ, అది సంపాదించే వరకు మేము పోరాడుతూనే ఉంటాం. దానివల్ల మేమేదో ఇప్పుడు ఇయ్యకుండా మేము ఆపితే కాంగ్రెస్ పార్టీని మైనస్ చేస్తుందని చెప్పేసి బీజేపీ వాళ్ళు అనుకుంటా ఉన్నారు కావచ్చు. కానీ వాళ్ళు ఇయ్యకుండా రాబోయే కాలంలో ప్రధాని మా రాహుల్ గాంధీ గారు అవసరమైతే అప్పుడైనా మేము బీసీ రిజర్వేషన్ తెచ్చుకుంటాము. కానీ ఖచ్చితంగా స్థానిక ఎలక్షన్లలో జెడ్పీటీసీ కానీ, ఎంపీటీసీ కానీ, ఎంపీపీ కానీ, స్థానిక సంస్థలు సర్పంచ్లే కానీ ప్రతి ఒక్కటి మా కాంగ్రెస్ పార్టీ గెలిపించుకుంటాం. ముఖ్యంగా మా ఏనుగల ప్రజలకు, పర్వతగిరి మండల ప్రజలకు, వర్ధనపేట కాన్స్టిట్యున్సీ ప్రజలకు ఇంకా 5 రోజులు వర్షాలు ఉన్నాయి. అందరూ అప్రమత్తంగా ఉండి జాగ్రత్తగా ఉండాలని, అందరూ బాగుంటే మేము కూడా బాగున్నట్టే. బీవీఆర్ న్యూస్కు ధన్యవాదాలు. మేడం, మీ ప్రజలకి ఇంకొకసారి చెప్పుకోండి, ఎందుకంటే మీరు లాస్ట్ టైం సర్పంచ్గా బరిలో దిగి పరాజయపాలయ్యారు. నిజంగా మీరు అంటే మీ చేతిలో అధికారం లేకుండా కూడా మీరు చాలా చేసిరు. యాజ్ ఏ మహిళగా నిజంగా మిమ్మల్ని ఒప్పుకోవచ్చు, చాలా గొప్ప లీడర్ కూడా మీరు. ఈసారి మీరు సర్పంచ్ ఆర్ ఎంపీటీసీ వాట్ ఎవర్ ఏదైనా గెలిస్తే కనుక మీ గ్రామాన్ని ఎక్సలెంట్గా తీర్చిదిద్దాలనే కోరిక మీ మైండ్లో ఉండాలి. అయితే ఏం చేయాలనుకుంటారు? ముఖ్యంగా మా గ్రామంలో నేను ఎన్ని సంవత్సరాల నుంచి 2004 నుంచి నేను పార్టీలో స్టార్ట్ అయినా, 4 నుండి వార్డు మెంబర్గా చేశాను, సర్పంచ్గా, ఎంపీటీసీగా పోటీ చేశాను. అందులో పరాజయం పాలయ్యాను. ఎందుకంటే నిన్న మా రాహుల్ గాంధీ గారు చెప్పింది చూడండి, దొంగ ఓట్లు వేయడం అనేది అది ఖచ్చితంగా నా దగ్గర ఉంది. ఎవిడెన్స్ చూపించడానికి కూడా నేను సిద్ధంగా ఉంటా. ఎందుకంటే తనతో పాటు నేను అక్కడికి వెళ్ళడానికి కూడా సిద్ధమవుతా ఉన్నా. అవి కూడా ప్రిపేర్ చేసుకుంటూనే ఉన్నాను. నెక్స్ట్ ఎలక్షన్ లో అలాంటివి జరగకుండా చూసుకుంటాము. కాంగ్రెస్ పార్టీని అధికారంలో జెడ్పీటీసీ వచ్చినా, సర్పంచ్ వచ్చినా బీసీలో ముందు వెళ్ళడానికి నేను సిద్ధంగా ఉన్నా. నా గ్రామ ప్రజలకే కాదు, మండల ప్రజలకు కూడా నేను పనిచేయడానికి సిద్ధంగా ఉన్నా. పద్మ గారికి ఎందుకు ఓటేయాలి? ప్రజలకు ఏం చెప్తారు? ఎందుకు పద్మ గారికి ఓటేయాలి? నేను వాళ్ళు ఇచ్చిన హామీల ప్రకారం ఇచ్చి వాళ్ళ ఇళ్లలో పోయి మేము ఇది ఇస్తాము, అది ఇస్తామని చెప్పి, లేకపోతే మీరు ఓటేయకపోతే మేము ఈ వీడియోలు చూపిస్తాము, మిమ్మల్ని బెదిరిస్తాము, మీ పింఛన్లు బంద్ అయితే అనే విషయాన్ని మేము చెప్పడం లేదు.
ఖచ్చితంగా మేము పని చేస్తామంటున్నాం, పని చేస్తా ఉన్నాం. మేము ఓటు అడిగే హక్కు మాకుంది, అందుకు వాళ్ళు ఓటేస్తారు మాకు. ఈసారి సర్పంచ్గా మీకు రిజర్వేషన్ కనుక కలిసి వస్తే ఎట్లా మేడం? మీ గ్రామాన్ని ఏమేం చెయ్యాలి అనుకుంటారు? మీ గ్రామంలో మా గ్రామాన్ని మేజర్ గ్రామం అది. ఫస్ట్ నా టార్గెట్ మండల్ ఏన్గల్ని మండల్ చేయాలని ఆలోచన ఉందా? ఫస్ట్ మా టార్గెట్ అది. మా ఎమ్మెల్యే గారి దృష్టిలో కూడా అదే ఉంది. మాకు ఇస్తామని చెప్పి తను హామీ ఇచ్చారు. తను ఓట్ల కోసం అని కాదు, రాజకీయంగా మా ఊరికి ప్రచారానికి ఫస్ట్ వచ్చిన రోజే మేము ఆయన అడగడం కూడా ఇదే జరిగింది. మాకు ఫస్ట్ మండలి ఇవ్వండి అన్న. మండలి ఇచ్చిన తర్వాత మాకు మీరు ఏ అభివృద్ధి పనులు చేసినా మేము వెనుక ముందైనా దానికి ఒప్పుక పెట్టుకొని ఉంటాం. కాకపోతే మాది పెద్ద విలేజ్, మేజర్ విలేజ్, మా చుట్టూ 14 తండాలు ఉంటాయి. మేము లాంగ్ వెళ్ళాలన్నా మా ఊరు ప్రజలకు ఇబ్బంది అవుతా ఉన్నది. మా విలేజ్ని మండల్గా చేయంటే మా ఎమ్మెల్యే గారు మాకు హామీ ఇచ్చారు. దాన్ని ఆల్రెడీ సీఎం దృష్టికి తీసుకెళ్లారు. ఇప్పుడు పెట్టే అసెంబ్లీలో కూడా తను ఇయ్యబోతా ఉన్నాడు. ఓకే, అంటే చుట్టూ గ్రామ పంచాయతీలో ఒక 14 ఉన్నాయా? 14 తండాలు ఉన్నాయండి. 14 యాడ్ అవుతాయి. రైట్, యా, ముగించేద్దామా? ఇంకేమైనా చెప్పాల్సిందా మీరు? ఇంకెవరైనా చెప్తారా? రైట్, సో ఇది యాక్చువల్లీ 42% రిజర్వేషన్ ఇది పెద్ద తలనొప్పిగా కాంగ్రెస్కి అయితే మారిందనే చెప్పి అనుకోవచ్చు. ఎందుకంటే కొన్ని లీగల్ ఇష్యూస్ ఉన్నాయి. ఆ లీగల్ ఇష్యూస్ని దాటి ముందుకెళ్తే కానీ ఈ 42 అనేది ఇంప్లిమెంటేషన్ అయ్యేలా అయితే మనకైతే అవపడతాం లేదు. కానీ ఇక్కడ కాంగ్రెస్ శ్రేణులు అయితే చాలా పటాపంచలుగా చెప్తా ఉన్నారు. చాలా సునాయాసంగా 42 అనేది ఇంప్లిమెంటేషన్ అవుతుందని అంటున్నాను. సో దీని గురించి మరికొద్ది రోజులు వెయిట్ చేస్తే కానీ మనకి మరిన్ని అప్డేట్స్ రావాల్సినటువంటి అవసరం ఉంది. చూసినా BVR TV న్యూస్. థ్యాంక్ యూ.